ఏదో వచ్చి కప్పేస్తామంటాడు. చూసారా? అది పూర్తిగా మెదడు మార్చేస్తుంది. మన గొంతులో కూడా మార్పు వచ్చేస్తుంది. అలా ఒక స్థితి ప్రతి ఒక్క సన్యాసుకి కూడా ఇది గడుస్తుందన్నమాట, జరుగుతుంది. ఆయన కంటూ అక్కడ నిండైన కారుణ్యంతో సాగటం మొదలుపెట్టిందనమాట. వెంటనే ఆయన పుపుల్జీని ఒక క్వశ్చన్ వేస్తున్నారు, ప్రశ్న అడిగారు. పుపుల్, ప్రాచీన గ్రంథాలు చదివావు కదా నువ్వు, అనేకమైన గ్రంథాలు నువ్వు చదివావు, ప్రాచీన గ్రంథాలు చదివావు కదా, అలాగే పండితులతో చర్చించావు కూడా. పండితులతో చర్చించావు, ప్రాచీన గ్రంథాలు నువ్వు చదివావు, మరి నీకు దేనితో ఈ స్పర్శ కలిగింది అని అడుగుతున్నారు. గ్రంథాలు చదవటం వల్ల నీకు ఈ స్పర్శ వచ్చిందా, లేదా పండితులతో నువ్వు చర్చించటం వల్ల వచ్చిందా? దేంతో ఈ స్పర్శ కలిగింది నీకు, ఇలా ఉండగలుగుతున్నావు నువ్వు అని అడుగుతున్నారు అన్నమాట. కొంతసేపు ఆవిడ అటు ఇటు చూసుకున్నారు. అప్పుడు కొంత అనుమానంగా, అంటే సంకోచ స్వరంతో ఇలా అన్నారన్నమాట. నేను అదే ఈ ప్రాచీన గ్రంథాలు చదివాను, అయితే మీరు చెప్తున్నది వినటం ద్వారా నేను ప్రాచీన గ్రంథాలు చదివాను, అయితే మీరు చెప్తున్నది వినటం ద్వారా లభించినటువంటి ఆ శ్రవణాన్ని, అంటే ఈ గ్రంథ పఠనం వద్దకు తెస్తున్నాను. ఆ విధంగా గ్రంథాలను నేను వింటాను. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదా, మీరు చెప్పిన దాన్ని నేను పూర్తిగా వింటున్నాను ఇక్కడ. ఈ వినడం ద్వారా ఏదో ఆవిడకి ఒక గ్రహింపు ఉంది కదా, దాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకొస్తున్నారు, ఈ గ్రంథం దగ్గర తీసుకొస్తున్నారు అనమాట. ఈ గ్రంథంలో ఏది చెప్పారో ఆ గ్రంథాన్ని కూడా విన్నారన్నమాట, వింటాను. చూసారా? ఇక్కడికి తీసుకొచ్చి కృష్ణజీ చెప్పింది ఇక్కడికి గ్రంథాల దగ్గర తీసుకొచ్చి ఇది వింటూ ఉంటారు. ఆ స్థితి ఉంటుంది కాబట్టి ఏదో కొంత నేను దానిని సృజించగలిగాను, ఆ సామీప్యానికి అలా నేను వెళ్ళగలిగాను అని చెప్తున్నారు అనమాట. ఇది మీకు అర్థమైందా? కొంచెం అర్థమై ఉండొచ్చు. చూడండి, ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు గ్రంథాలు చదువుతారు, అలాగే ఏమంటారు దాన్ని, కృష్ణజీ చెప్పింది కూడా వింటారు. ఇది ఏం చేస్తున్నారు, ఈ విన్నతాన్ని ఈ ప్రాచీన గ్రంథాల దగ్గర తీసుకొస్తున్నారు. చూసారా? దాంతో కలిపితే వాళ్ళకొక స్పందన, ఒక దాన్ని అది తాకింది, సృజించగలిగారన్నమాట. అప్పుడు నేను ఈ సామీప్యానికి ఇలా వెళ్ళగలుగుతున్నాను అని చెప్తున్నారు అనమాట. అలా వెళ్ళగలిగాను. ఎందుకు కృష్ణజీ క్వశ్చన్, అలా ఎందుకు అన్నారు కృష్ణజీ. అది ప్రశ్న కాదు, ఊరికే ఎందుకు అని. అంటే నన్ను ఈ ప్రయాణంలో అడుగు వేయమంటున్నటువంటి ఆ తీరు ఎందుకు అనేది, ఈ ప్రయాణంలో ఇలా అడుగు వేయమంటున్నటువంటి తీరు అనమాట. ఎందుకంటే అది ఇక్కడ ఈ సృజించడం మాట ద్వారా జరగదు కదా, దాని స్పర్శ, ఆ గ్రహింపు, సారాన్ని ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆ సమగ్ర సారాన్ని అది తీసుకోవటం, ఆ గ్రహించటం వల్ల. చూసారా? గ్రహించటమే సృజించటం అంటే. ఇది మాటల ద్వారా సృజించడం జరగదు కదా, మీ తెలివి, మీ ప్రజ్ఞ ద్వారానే దీన్ని తాకగలుగుతారన్నమాట. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ మనసు చాలా నెమ్మది చెందుతుంది కాబట్టి అది మీకు ఎంతో సన్నిహితమైనట్లు అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా మీకు బాగా అర్థమవుతుంది కదా. ఎందుకంటున్నానంటే పదే పదే ఇక్కడ మీరు అందరూ చక్కగా గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. హలో.